కన్యారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. ప్రత్యేకించి శుక్రబలం, బుధబలం, రాహుబలం, చంద్రబలం ప్రధానంగా అనుకూలిస్తున్నటువంటి గ్రహాలు. ఈ గ్రహస్థితి కార్యజయాన్ని సూచిస్తూ ఉంటుంది, ఆలోచనల్లో మార్పుని సూచిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఒక మోస పద్ధతిలో ఇప్పటివరకు ముందుకు వెళుతూ ఉన్నటువంటి కన్యారాశి వారు ఈ వారంలో మనం ఇప్పటివరకు ఇలాగే చేశాం కదా, ఇది మార్చి చూద్దాం లేదా వేరేలా చేద్దాం అనేటువంటి ఆలోచన వస్తుంది. లేదా ఎవరైనా మీ శ్రేయోభిలాషులు ఈ గ్రహాల రూపంలోనే వచ్చి మీకు సహకరిస్తారు. శుక్రుడు బుధుడు ఎంతసేపు ఏ విధంగా ఉపయోగపడతారు అంటే, ఇలా ఆలోచించకు, కొత్తగా ఆలోచించు, లేదా ఈ పని ఇలా చేయకు, ఇంకోలా చేయి, ఈ పని నీ వల్ల అవ్వదు, ఇంకొకళ్ళ సహాయం తీసుకో అనేటువంటి విధానంలో శుక్రబుధులు అంటే ఒక పనిని పూర్తి చేయడానికి అది ఏ విధంగా పూర్తి అవుతుంది అనేటువంటి నాలెడ్జ్ని ఇస్తారు. అలాగే ప్రత్యేకించి గమనించండి, ఆకుపచ్చ రంగులో వస్త్రాలను ధరించినటువంటి వారు లేదా ఆకుపచ్చ రంగు కనబడినటువంటి చోటల్లా కన్యారాశి వారికి మంచి జరుగుతూ ఉంటుంది ఈ వారంలో. అదే మాదిరిగా ప్రత్యేకించి వ్యవసాయము లేదా ఈ చెట్లు ప్రకృతి వీటిని నమ్ముకుని జీవనాన్ని సాగించేటువంటి వారు, లేదా సేంద్రియ వ్యవసాయం చేసేటువంటి వారు, రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారు, వీరందరూ కూడా లాభపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఈ వారంలో కొంత ఎదుగుదల కనబడుతూ ఉన్నది. ఉద్యోగపరంగా ఏదైతే మీరు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారో ఈ నిర్ణయం 100% మీకు సహకరిస్తుంది, మీకు అనుకూలంగానే ఉంటుంది. దీని రిజల్ట్, అమ్మో మనం పలానా ఈ కంపెనీ నుండి వేరే దానికి మారదాం అనుకున్నాం, లేదా ఇంటర్నల్గా ఇందులోని మార్పు చేద్దాం అనుకున్నాం, ఇది చెయ్యొచ్చా చేయకూడదు అనేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి వారు నిర్మమాటంగా ముందుకు వెళ్ళచ్చు. ఎందుకంటే ఏ విధమైనటువంటి ఇబ్బందికర వాతావరణము కూడా కనబడడం లేదు. ప్రత్యేకించి కన్యారాశి వారిలో మానసికమైనటువంటి స్థైర్యము లోపించినది, ప్రస్తుతానికి లోపించినప్పటికీ కూడా ఈ గ్రహస్థితి కొంత భయపెట్టే విధంగా ఉన్నా మీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. మీకు ఒకవేళ సాగనటువంటి తరుణంలో ఎవరి యొక్క సహకారాన్నైనా మీరు ఆశించవచ్చును, వారు మీకు సహాయం చేస్తారు. అంతేగాక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు బాగున్నాయి. ప్రత్యేకించి కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి.